మ్యాచింగ్ శారీ దండ దిద్దులు ఇది మాకు చాలా బాగుంది. ఇట్లా నేను కావాలన్నది పెద్దగా అయితే దగ్గరలో చూడాలి. ఈసారి ఎక్కడ కనపడితే ఈసారి ఎక్కడైనా కనపడితే నేను నీకు తెచ్చిస్తాను. ఫ్రెండ్స్ ఇవన్నీ బాగున్నాయంట. వాటికన్నా ఇదే సూపర్గా ఉంది. ఇవన్నీ కూడా నాకు ఇష్టం. వాటికన్నా ఇవే సూపర్గా ఉందంట. భారతం కూడా చెప్తున్నారు చాలా బాగుంది. ఇవి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. పూలు ఇంకా పెట్టుకోలే. మీరు పూలు పెట్టుకొని పూలు తగ్గిపోయినాయి కదమ్మా ఇప్పుడు. అవును ఉండేది పెట్టండి. డిస్టర్బ్ వేసి కావడా మళ్ళీ పెట్టుకునేది మీరు. సరే పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి. మన పిల్లి చూడండి. పిల్లికి ఈసారి ఎన్ని పిల్లలు పుడతాయేమో తెలియదు కానీ ఇదిగోండి పిల్లి కడుపుతో ఉంది. ఈసారి ఎన్ని పిల్లలు పుడుతుందో తెలియదు. ఏం చెప్పరా ఆయన టిఫన్ ఏం టిఫన్? బిసిబెల్లాబాత్. బిసిబెల్లాబాత్ అంటే ఏమప్ప? బిసిబేళేబాత్. బిసిబేళేబాత్ అంటే వేడివేడిగా పప్పుతో చేసిన రైస్. మీరు చేస్తారా? మెంతాకు కొత్తిమీర. మెంతాకు ఎవరు వస్తున్నారు? కొత్తిమీర ఎవరు మీరు? ఆ పక్క ఈ పక్క కొత్తిమీర, మధ్యలో మెంతాకు. ఇవి పచ్చడికి కాడలు వేస్ట్ చేయకుండా పచ్చడి. ఏది వేస్ట్ చేసేది లేదు. నార్లు కూడా ఏమన్నా చేస్తారా? నార్లు మనం ఎరువు చేసుకుంటాం కదా. అవునమ్మా. మనం పెద్ద డ్రమ్ము పెట్టినాం. ఆ డ్రమ్ములోకి అంత వేస్తాం కాబట్టి దాన్ని కూడా వేస్ట్ చేసేది లేదు. నువ్వు పద్మ ఏం చేస్తున్నావా? మెడిసిన్స్ ఇస్తాన్నావా? ఆర్ఎంపీ డాక్టర్ మన పెయింటర్ అండి. లక్షల్లో మంది చూస్తారు. మన పెయింటర్ అండి. తన పేరేమో అడగండి. నా పేరు వచ్చి రాజు. రాజు. రాజు పెయింటర్. ఇక్కడ మన వాళ్ళు ఆడేమో బిసిబెళ్ళే బాత్ అంటారు. ఇదేమో వైట్ రైస్ కనపడుతుంది. వైట్ రైస్ చట్నీ వేసుకోండి. మా కారం చట్నీ అయిపోయాలి పక్కన పెట్టి. ఇంకా అక్కడేమో భాగ్యమ్మ నీళ్లు పడతా ఉంది. మంచి నీళ్ళు. ఇదిగోండి బిసిబేళే బాతు. ఏమో మబ్బుగా ఉందంటారా? కనపడుతుందా లేదా? ఇదిగోండి బిసిబేళే బాతు. అందరూ టిఫిన్ తినింది అయిపోయిన తర్వాత ఇంకా బిసిగానే ఉంది. అంటే వేడిగానే ఉందన్నమాట. చాలా బాగుంటుంది. కాకపోతే పొద్దున్నే టిఫను ఏమైతే ఏముందిలే నాకెందుకు అన్నాను నేను. ఏమంటే నేను టిఫిన్ తినను కాబట్టి. ఎందుకంటే డయట్ కాబట్టి. అంటే ఎంత తగ్గినానో ఎంత తగ్గలేదో నాకైతే తెలియదు కానీ బ్లౌజ్లు అయితే మాత్రం బాగా లూజ్ అయిపోతున్నాయి. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.